సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరికి ఏమి కావాలంటే అది, ఎంత కావాలంటే అది ఇచ్చే మంచి బెనిఫిట్ ఉన్న ప్రోడక్ట్ అండి. సూపర్ స్టార్ లిమిట్లెస్ బెనిఫిట్స్. ఏవైనా లిమిట్లెస్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అన్ని ఈ ప్రోడక్ట్ లో మనం పొందొచ్చు. ఏవేంటి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అంటే లిమిట్లెస్ క్లైమ్. మనము 10 lakhs పాలసీ కానీ, 20 lakhs పాలసీ కానీ, 50 lakhs పాలసీ కానీ తీసుకుంటే ఎంటైర్ లైఫ్ పాలసీ ఇయర్ లో 10 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాలు కానివ్వండి, 2వ సంవత్సరం కానివ్వండి, ఒకసారి ఎంత క్లైమ్ వచ్చినా సరే మన సమ్ ఇన్ష్యూర్డ్ మించి, బోనస్ కు మించి ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత క్లైమ్ వచ్చినా సరే ఒకసారి లైఫ్ లో పే చేస్తారు. మన పాలసీ 10 లక్షల రూపాయలు, మొదటి సంవత్సరం క్లైమ్ వచ్చింది, ఏదో 5 లక్షలు అయిపోయింది, మళ్ళీ బయటకు వచ్చేసాం. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేప్పటికి ఆటోమేటిక్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మళ్ళీ 10 లక్షలు ఉంది. కానీ ఆ రెండో క్లైమ్ అనుకూల పరిస్థితుల్లో 30 లక్షలు అయిపోయింది. 30 లక్షలు అయింది. అది ఎలిజిబిలిటీ ఎంతండి? 10 లక్షలు. మిగిలిన 20 లక్షలు ఏం చేయాలి? చేతి పెట్టుకోవాలి. కాన్సెప్ట్ అయితే చేతి పెట్టుకోవాలి. కానీ ఒక క్లైమ్ కు మాత్రము ఎంతైనా సరే పేమెంట్ చేయాలి. అది ₹1,00,00,000 అయినా సరే ఒక క్లైమ్ మాత్రం పేమెంట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 10,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా సరే పేమెంట్ చేస్తుంది. అప్పుడు అన్లిమిటెడ్ బెనిఫిట్ కస్టమర్ పోతాడు. ఆ 10,000 అనేది చేతికి కట్టుకుంటే సరే చెప్పి కస్టమర్ కి గుండెలో ఓకే సార్. 10 లక్షల ఆప్షన్ ఏంటంటే మనం ఇప్పటిదాకా చూసాము 5 లక్షల పాలసీ నుంచి 2 కోట్ల వరకు ఉన్న పాలసీస్ చూసాం. ఈ పాలసీలో ఇంత సమ్ ఇన్ష్యూర్డ్ కావాలని లేదు. సర్టెన్ సమ్ ఇన్ష్యూర్డ్ దాటిందంటే ₹1,00,00,000 దాటిందంటే అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది తీసుకోవచ్చు. ఎంతైనా సరే లిమిట్లెస్ సమ్ ఇన్ష్యూర్డ్. ఇందులో 7 రకాల సమ్ ఇన్ష్యూర్డ్ ఉంటాయి. 10, 15, 20, 25, 50, కోటి. 7వది వచ్చేసి అన్లిమిటెడ్. ఈ 7 ఆప్షన్స్ ని కస్టమర్ ముందు మనం పెట్టచ్చు. తర్వాత థర్డ్ కాన్సెప్ట్ ఎనీ రూమ్. మనము అష్యూర్ లో ఏం చేస్తామండి? సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఇస్తాం. 50 లక్షలు దాటిందంటే ఎనీ రూమ్ ఇస్తాం, సూట్ రూమ్ తో సహా. 5 లక్షల పాలసీకి 1% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ ఇస్తాం. కానీ ఈ పాలసీలో ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నా there is no capping for room rent. రూమ్ రెంట్ సూట్ రూమ్ అయినా, 20,000 రూపాయల రూమ్ అయినా, 30,000 రూపాయల రూమ్ అయినా, 5,000 రూపాయల రూమ్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్ ధైర్యంగా ఇంట్లో జాయిన్ అవ్వచ్చు. 4th పాయింట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్. ఇది అష్యూర్ లో మాదిరిగానే అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్. వన్స్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, 10 లక్షల పాలసీ తీసుకున్నాము, 5 లక్షలు ఖర్చు అయిపోయింది, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాము, మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యడానికి మళ్ళీ మన 10 లక్షలు వచ్చి మనకంటే ముందు రెడీ అయిపోయి ఉంటుంది. నీకు 10 లక్షలు దాన్ని అలా ఎన్నిసార్లు ఉంటుందంటే ఆ పాలసీ ఇయర్లో ఎన్నిసార్లు అయినా ఉంటుంది. అలా ఎంతమందికి ఉంటుందండి? ఫ్యామిలీ మెంబర్స్ లో. అండ్ డిశ్చార్జ్ అవ్వగానే n నెంబర్ ఆఫ్ టైమ్స్, n నెంబర్ ఆఫ్ పర్సన్స్ పాలసీ ఇయర్ లో పాలసీ మెంబర్స్ మాత్రం ఉంటుంది. తర్వాత బోనస్ మనం చూసే ఉంటాం. అష్యూర్ లో వచ్చేసేసి మొదటి సంవత్సరము 25%, సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 25%, అలా చూస్తే ఉంటాం. ప్రో అనే ప్రోడక్ట్ ఉంది. ప్రో అనే ప్రోడక్ట్ లో కూడా మాక్సిమం మనం ఎక్కడ దాకా వెళ్తామండి? ఆప్షన్ పెట్టుకుంటే 600%. కానీ ఇందులో అన్లిమిటెడ్ బోనస్ అక్యూములేషన్ మనం అన్ని ఆప్షన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఆప్షన్ అంటే ఏంటంటే సపోజ్ మనం 10 లక్షల పాలసీ తీసుకున్నాం, ఆ సంవత్సరం క్లైమ్ ఉన్నా లేకపోయినా, అది కూడా చెప్తానండి, క్లైమ్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ ఇయర్ కి 10 లక్షల 20 లక్షలు అవుతుంది, 20 లక్షలు 30 లక్షలు అవుతుంది, 30 40 అవుతుంది, 40 50 అవుతుంది. లిమిట్ లేదు. అది 15 ఏళ్ళు కట్టాడు అనుకోండి, 60 లక్షల రూపాయలు అతని అకౌంట్ లో ఉన్నట్టే లెక్క. క్లైమ్ వస్తుంది సార్. క్లైమ్ వచ్చినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లైమ్ మినిమం 15 ఇయర్స్. 15 ఏళ్ళు లేదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం పట్టుకుంటే వెళ్ళడమే. ప్రతి సంవత్సరము 100% క్లైమ్ వస్తుంది.
సారీ 100% బోనస్. ఇప్పుడు 10 lakhs 100%. 100%. సెకండ్ ఇయర్ ఫస్ట్ రెన్యూవల్ చేసుకుంటే ఆ పాయింట్ వరకు చెప్తా. మీరు వేరే ప్రోడక్ట్ ప్రైన్ లో పెట్టుకోవద్దు. మీరు క్లైమ్ వన్ టైం క్లైమ్ వితౌట్ ఎనీ లిమిట్, సమ్ ఇన్సూర్డ్ అప్ టు అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్, ఎనీ రూము రిజిస్టరేషన్ అన్లిమిటెడ్ రిజిస్టరేషన్, అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ బోనస్. ఇది అనేది పాయింట్. ఈ పాలసీలో మనము 18 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తామండి ఈ పాలసీ మనం? ఎనీ ఏజ్, 100 కూడా కాదు, ఎనీ ఏజ్, 101, 105 ఏదైనా ఉంది, ఎనీ ఏజ్. చూసారా, 80 ఏళ్ళు మీకు పాలసీ లేదండి, 90 ఏళ్ళు ఉంది మీకు పాలసీ లేదండి, మా మామగారు 86 సంవత్సరాలు, ఇప్పుడు బీపీ షుగర్ లేవు, మరి ఆయన మీ దగ్గర పాలసీ ఉందంటే ఇస్తాం. ఇన్ కేసు బీపీ షుగర్ ఉన్నా ఇస్తాం, సబ్జెక్ట్ టు మెడికల్ అండర్ రైటింగ్. ప్రతి ఒక్కరికి మన దగ్గర పాలసీ ఉంది. ఈ 25 సంవత్సరాల వరకు ఈ పాలసీలో ఉండొచ్చు. కొత్తగా వచ్చిన ఒక ప్రోడక్ట్ లో 17 సంవత్సరాల వరకు 18 సంవత్సరాలు బయటకు వచ్చేస్తున్నాం. కానీ ఈ పాలసీలో 91వ రోజు నుంచి 25 సంవత్సరాల వరకు డిపెండెంట్ గా ఉండొచ్చు. మ్యారేజ్ అయినా, మర్చిపోవద్దు ఇది లీగల్ పాయింట్, మ్యారేజ్ అయినా, జాబ్ వచ్చినా, 25 సంవత్సరాలు వచ్చినా, ఈ మూడిట్లో ఏది ముందు వస్తే దాని ప్రకారము డిపెండెంట్ పాలసీలో నుంచి ఇన్సూర్డ్ పర్సన్ ఇండివిజువల్ అయిపోయి ఇండిపెండెంట్ పాలసీ ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే క్లైమ్ ప్రొసీజర్ అనేది లీగల్. జాబ్ వచ్చినా సరే అంతే, జాబ్ వచ్చినప్పుడు ఎవరు వాళ్ళే కదా డిపెండెంట్ గా. ఆ మూడిట్లో మాత్రము గుర్తుపెట్టుకోండి. రేపు క్లైమ్కి వెళ్ళాడు అనుకోండి, జాబ్, మ్యారేజ్, 25 years, ఈ మూడిట్లో ఏది ముందు వస్తే అది. 18 సంవత్సరాలు జాబ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా తన స్వచ్ఛందంగా రావాల్సింది. 18 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది అనుకోండి, రావాల్సింది. మేము చెప్తేనే కదా మీకు తెలిసేది. మ్యారేజ్ అయినా జాబ్ వచ్చినా అంటారు చాలా మంది. 25 ఏళ్ళు అయితే ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసేస్తున్నారు, వేరే విషయం. మేము చెప్తేనే కదా మా బాబు జాబ్ వచ్చిందని, మేము చెప్తేనే కదా మా బాబు మ్యారేజ్ అయిందంట. ఇట్లా ఉండదండి. టైం ఏదైనా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఎవరైనా బిజినెస్ కేసు వెళ్ళినప్పుడు వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఫీల్డ్ విజిట్ డాక్టర్స్ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రాసుకుంటారు. మ్యారీడ్ లేదా జాబ్ వచ్చింది అక్కడ రాసినప్పుడు 2 సంవత్సరాలు పాలసీ పెట్టుకుని కూడా ఇబ్బంది వస్తుంది. ఆ సంవత్సరం మధ్యలో ఇస్తే ఏం ప్రాబ్లం లేదు. నేను ఈరోజు రెన్యూవల్ చేస్తున్నాను సార్, మాత్రం ఈ సంవత్సరం నేను కంటిన్యూ అయిపోతా, నెక్స్ట్ రెన్యూవల్ ఆటోమేటిక్గా సిస్టమే తీసేస్తుంది. తగ్గుతుందండి, మనిషి దగ్గర తగ్గుతుంది ఆటోమేటిక్గా. కానీ ఆ మనిషికి మళ్ళీ సపరేట్గా మనం పాలసీ ఇవ్వాలి కదా, అప్పుడు మళ్ళీ వస్తుంది. సో ఇందులో మనం అన్ని పాలసీలు లాగా చూసుంటాం. 61 సంవత్సరం దాటితే కో పేమెంట్ అండి. ఈ పాలసీలో మాత్రం ఎటువంటి కో పేమెంట్ లేదు. ఏ వయసు వాళ్ళకైనా సరే. అటువంటి పాలసీ ఇంకోటి ఏంటి మన దగ్గర ఎవరైనా చెప్పండి. కో పేమెంట్, గ్రాండ్ చిల్డ్రన్స్, సన్ ఇలాస్, డాటర్ ఇలాస్, నీసు, నెఫ్యూ, ఆంట్, బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, వీళ్ళందరినీ కూడా ఈ పాలసీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లోటర్ బేసిస్ లో ఇస్తాము, ఇక్కడ మాత్రము ఇండివిజువల్ బేసిస్ లో ఇస్తాము. మా అత్తగారు ఉన్నారు, నేను పాలసీ కట్టొచ్చా, మా అత్తగారికి మా అల్లుడు ఉన్నాడు పాలసీ కట్టుకోవచ్చా, కట్టుకోవచ్చు, పాలసీ తీసుకోవచ్చు. ఒక అతను అడిగారు నేను జూమ్ మీటింగ్ లో చెప్తుంటే, మొన్నటిదాకా 2A+3C ఉంటే మనకు 2A+ఢిల్లీ చూడండి. దాన్ని మాట్లాడినట్టు 10 లక్షల నుంచి అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ అయితే ఇవ్వగలుగుతాం. ఎవరికైతే 65 సంవత్సరాలు ఉంటాయో, అంతకంటే ఎక్కువ ఉంటాయో మాత్రం వాళ్ళకి సమ్ ఇన్సూర్డ్ మీద క్యాపింగ్ పెట్టారు. ఎంత పెట్టారండి క్యాపింగ్? ఏమైనా ఐడియా ఉందా? అషూర్లో ఎంత పెట్టారు చెప్పండి క్యాపింగ్? 65 ఉన్నా రాదు, 65 ఉన్నా రాదు, 65 రన్ అవుతున్నప్పుడు రాదు. 64 వరకు ఎంట్రీ అయ్యేది. 65 లో ఎంట్రీ అయ్యాడు అనుకోండి, మాక్సిమం అప్రూవ్ అయ్యేది. ఎల్టీపీ పాలసీ టర్మ్ ఎంతండి మనకు? 3 years. మన గురించి కంపెనీ ఎల్టీపీ టర్మ్ ని పెంచింది.
ఎంత పెంచిందండి? 5 years. 5 years. 5 years వరకు ఒకే కస్టమర్ కట్టుకోవచ్చు. ప్లస్ అన్ని పాలసీల కంటే చాలా బెనిఫిట్స్ కూడా ఇచ్చింది. ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను. 5 సంవత్సరాలు ఒకేసారి కట్టడం. దీంతో పాటుగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ కూడా ఇచ్చింది. ఇన్స్టాల్మెంట్ బేసిస్ గా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇచ్చింది. ఎలా ఇచ్చిందంటే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. మొదటి 3 సంవత్సరాలకి ఎల్టీపీ పాలసీ మాత్రమే ఇచ్చింది. 3 years పాలసీస్ మీద మాత్రమే ఇచ్చింది. 5 years పాలసీకి ఇన్స్టాల్మెంట్ విధానం లేదు. ఎవరైతే ఈఎంఐ విధానం, ఈఎంఐగా 3 సంవత్సరాలు ఒకేసారి కట్టుకున్నారు. బెనిఫిట్ సెకండ్ ఇయర్ ప్రీమియం మీద 10% ఇస్తాం. థర్డ్ ఇయర్ ప్రీమియం 12.5% ఇస్తాం. ఫోర్త్ ఇయర్ ప్రీమియం మీద 14% ఇస్తాం. అలాగే ఫిఫ్త్ ఇయర్ ప్రీమియం మీద 16% ఇస్తాం. ఎక్కడ తగ్గింది? ఎక్కడ పెరిగింది? సెకండ్ థర్డ్ ఇయర్ 12.5 10, 12, 14, 16 ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ముందు ఒకేసారి కట్టుకున్నాడు కాబట్టి ఆ ప్రీమియం మీద 16% ఇచ్చారు. 4 సంవత్సరాలు ముందు కట్టుకున్నాడు కాబట్టి 14% ఇచ్చాడు. 3 సంవత్సరాలు ముందు కట్టుకున్నాడు కాబట్టి 12% ఇచ్చారు. 2 సంవత్సరాలు ముందు కాబట్టి 10% ఇచ్చారు. 5 సంవత్సరాలు కట్టే వాటికి నాలుగు డిస్కౌంట్ ఇవ్వను. అలాగే ఇంకొక ఎక్కడా లేనటువంటి కొత్త బెనిఫిట్ కూడా ఇందులో పొందుపరిచారు. ఎవరైతే రెన్యూవల్స్ 1 month కంటే ముందు పే చేస్తారో, 1 month కంటే ముందు పే చేస్తారో ఆ కస్టమర్స్ కి 2.5% అడిషనల్ డిస్కౌంట్ జరుగుతుంది. ఓకేనండి. 30 రోజుల కంటే ముందు పే చేస్తే 2.5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్ సెకండ్ ఇయర్ రెన్యూవల్ మీద, థర్డ్ ఇయర్ రెన్యూవల్ మీద మాత్రమే. ఫోర్త్ ఇయర్ రెన్యూవల్ నుంచి యాజ్ యూజువల్ గా ఎంత ప్రీమియం అయితే అంత పేమెంట్ చేసుకోవాలి. క్లియర్? తర్వాత ఇది యాజ్ యూజువల్ గా వెల్నెస్ డిస్కౌంట్ అనేది 20%. ఈ పాలసీలో మాదిరిగా కూడా, అన్ని పాలసీలో మాదిరిగా కూడా ఈ పాలసీలో కూడా సెలెక్టెడ్ అండ్ బేరబుల్ సర్జరీస్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ సీజనల్ డిసీజెస్ 30 days. అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వామిటింగ్, లూజ్ మోషన్స్, ఎబోలా, కరోనా ఇవన్నీ 30 రోజులు వెయిటింగ్ పీరియడ్ అయిపోయాక 31st day నుంచి కవర్ అవుతుంది. అలాగే స్పెసిఫైడ్ డిసీజెస్ వచ్చేసి హైడ్రోసిల్, పైల్స్, పిస్టులా, గాల్బ్లాడర్ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్, వ్యారికోసల్ వీన్స్, ఈఎన్టీ ఆపరేషన్స్, వెన్నుపూస ఆపరేషన్, ఇటువంటివన్నీ పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది. పాలసీ తీసుకోవడానికంటే ఏదైనా వ్యాధులు ఉంటే ఆ వ్యాధుల్ని మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటాము. అది ముందుగా మనం కంపెనీకి తెలియపరిస్తే మన మెడికల్ అండర్ రైటింగ్ ప్యానెల్ వాళ్ళు ఎస్ అంటే అవన్నీ పాలసీ తీసుకున్న 36 నెలల తర్వాత కవర్ అవుతాయి. ఇది మన యాక్చువల్ పాలసీ లాగే యాక్చువల్ సేమ్. ఓకే కదండి. ఇది అయిపోయాక ఫస్ట్ మనం 3 స్టేజ్లో ఈ పాలసీ తీసుకోవాలి. బేస్ కవర్, ప్యాకేజ్ ప్లస్ ఆప్షనల్ కవర్. ఈ బేస్ కవర్ అందరికీ కామన్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ బేస్ కవర్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. బేస్ కవర్ లో ఏమి కవర్ అవుతాయి అంటే రూమ్ రెంట్ ఎక్స్పెన్సెస్. రూమ్ రెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి అన్లిమిటెడ్, ఏ రూమ్ అయినా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ రూమ్. మామూలు సింగిల్ ప్రైవేటైజేషన్ కి 20,000 వేస్తే ఇవ్వరు. ఎనీ రూమ్, సూట్ రూమ్ అయితే ఇస్తారు. దాని తర్వాత బెస్ట్ బెనిఫిట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీజ్ యువర్ ఏజ్. ఏ పాలసీలోనే లేదు. ఈ ఫ్రీజ్ యువర్ ఏజ్ అంటే ఏంటంటే మనకందరికీ తెలుసు, ఐఆర్డీఏ రూల్ ప్రకారం ఇందాక నేను మాట్లాడాను, ప్రతి 5 సంవత్సరాలకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ప్రీమియం అనేది హైక్ అవుతూ ఉంటుంది. క్లియర్? కానీ ఈ పాలసీలో నాకు 30 సంవత్సరాలు, ఈ పాలసీలో నేను పర్చేజ్ చేసి తీసుకున్నాను. నాకు క్లెయిమ్ అన్నది నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్ రాలేదు. 36వ సంవత్సరం వచ్చింది, నాకు క్లెయిమ్ ఏం రాలేదు. నాకు యాజ్ యూజువల్గా అన్ని పాలసీలు ఏమవుతుందండి, ప్రీమియం అనేది ఓకే, బోనస్ ఇస్ డిఫరెంట్ థింగ్. ప్రీమియం అనేది ఆటోమేటిక్గా నాకు క్లెయిమ్ ఉన్నా లేకపోయినా 36వ సంవత్సరం రాగానే నా స్లాబ్ ప్రకారం నాకు అమౌంట్ కూడా పెరుగుతుంది. కానీ ఈ పాలసీ ఏంటంటే ఈ పాలసీలో పెరగదు. ఎందుకు పెరగదంటే క్లెయిమ్ వచ్చేంత వరకు, క్లెయిమ్ ఏ ఇయర్ వచ్చేంత వరకు ఆ ఇయర్ వరకు నేను ఈ మొదట ఎంత పర్చేజ్ చేశానో అదే ప్రీమియం కట్టుకుంటాను. సపోజ్ నాకు 42వ సంవత్సరం దాకా క్లెయిమ్ రాదు.
అప్పటి వరకు అదే ప్రీమియం కడుతుంటా. ఇన్ కేస్ మధ్యలో ఏదన్నా ప్రోడక్ట్ రివైజ్ అయ్యి ప్రీమియం అయితే తప్ప. ఓకే, సపోజ్ నాకు 44వ సంవత్సరంలోనో 45వ సంవత్సరంలోనే నాకు క్లైమ్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు క్లైమ్ ఏదో పే చేసి 46వ సంవత్సరం రెన్యూల్ వెళ్ళినప్పుడు ఆ స్లాబ్ లో ఎవరికైతే ఎంత ఉంటుందో దాని ప్రకారమే కంటిన్యూ. అలా క్యాజువల్ 50 రేట్ కంటిన్యూ. మనము ఈ యాప్ట్ తీసుకున్నా సరే మన ఏజ్ 55 సంవత్సరములు దాటి 55 రాగానే ఏ క్లెయిము లేదు. 30 సంవత్సరాలు నేను పాలసీ తీసుకున్నా, 55 సంవత్సరాల వరకు నాకు ఎటువంటి క్లెయిమ్ లేదు. 50 సంవత్సరాల వరకు అది ఏ ప్రీమియం కాదు. ఆటోమేటిక్గా క్లెయిమ్ ఉన్నా లేకపోయినా 55 సంవత్సరం నుంచి మాత్రము నా స్లాబ్ లో పేమెంట్ చేసుకుంటున్నాను. 55 వరకు ఫ్రీ సేల్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉన్న రోజుల్లో అబోవ్ 50 అనేది రిస్క్ తో కూడిన ఇది. సో మనకి ఏం చేశారంటే 55 వరకు ఇచ్చారు. ఇది అర్థమైంది కదండి. ఒకవేళ 52వ సంవత్సరం అతనికి మనకు ఈ పాలసీ ఇచ్చామనుకోండి, అతను 3 సంవత్సరాలు మాత్రమే ఆ బెనిఫిట్ పొందగలుగుతాడు. ఈ పాలసీలో 55లోనే ఎంట్రీ ఏజ్ 55 ఉంది అనుకోండి, అతను 55, 65, 56, 66 కాదు. ఇందాక నేను ఓపెన్ మ్యాక్సిమం సమ్మిషుడిది 65 చెప్పాను, 66 చెప్పాను. ఇక్కడ కూడా 55 చెప్తున్నాను. తర్వాత ఆటోమేటిక్ ఇది అర్థమైంది కదా, మీ రెండు క్లియరే కదా. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా వెంటనే అడగండి. ఆటోమేటిక్ రిజిస్టరేషన్ ఇది యాజ్ యూజువల్ గా మన అష్యూర్ పాలసీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రిజిస్టరేషన్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దీని గురించి ఐడియా ఉందని చెప్పమంటారా? మనము 10 లక్షల పాలసీ పర్చేజ్ చేసుకున్నాము, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది. సో మనం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాం. ఇంకెంత ఉంటుందండి బ్యాలెన్స్? 4 లక్షలు మన అకౌంట్లో. కానీ అనుకోని పరిస్థితుల్లో డిశ్చార్జ్ అయిన వ్యక్తి కానీ లేదా పాలసీలో ఉన్న వ్యక్తి కానీ మరుసటి రోజు లేదా ఒక నెల తర్వాత మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంత మనం డిశ్చార్జ్ చేయడానికి అమౌంట్ అనేది డిశ్చార్జ్ అయిందో మళ్ళీ రిజిస్టోర్ అయిపోతుంది అంతా అమౌంట్. మళ్ళీ 10 లక్షలు ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. హాస్పిటల్ వెళ్ళేప్పటికే మనకు 10 లక్షల వరకు వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో ఉంది. తర్వాత నో క్లెయిమ్ బోనస్. ఇందులో నో క్లెయిమ్ బోనస్ ఎలా ఇస్తామంటే మొదటి సంవత్సరము క్లెయిమ్ లేకపోతే 50% అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ క్లెయిమ్ లేకపోతే అదనంగా ఇంకో 50% ఇస్తాం. మాక్సిమం 100% వరకు ఇస్తాం. ఇందాక ఏంటంటే అన్లిమిటెడ్ బోనస్ ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు 100% అని చెప్తున్నారు అంటారు. దానికి మనము ఆప్ట్ చేసుకోవాలి. ఆప్షన్ తీసుకోలేదు అనుకోండి, ఇదే క్రైటీరియా. ఇది బేస్ కవర్. తర్వాత ఇది అందరికి బాగా తెలిసింది, మన కంపెనీలో ఉన్న బెస్ట్ ఫ్యూచర్ ఆప్షన్ ఏంటంటే ఆర్గాన్ డోనర్ కవర్. ఆర్గాన్ డోనర్ కవర్ ఎక్స్పెన్సెస్ ఎవరికైనా ఐడియా ఉన్నాయండి? ఎవరికైనా మన కస్టమర్ కి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏదైనా ఒక డోనర్ ఎవరైనా ఇచ్చారనుకోండి, కిడ్నీ బాగాలేదు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనో వాళ్ళ రిలేటివ్స్ లో ఆర్గాన్ డోనర్ చేశారనుకోండి, ఆ ఆర్గాన్ డోనర్ కి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏమొచ్చినా సరే ఇతనికి ఎంతైతే సమ్మిషుడు ఉందో అంత సమ్మిషుడు కవర్ అవుతుంది. ఎడిషనల్ గా స్క్రీనింగ్ టెస్ట్ కూడా కవర్ అవుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఐడియా ఉందండి? ఎవరికైనా స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఐడియా ఉందా? స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే ఈ కిడ్నీ అతనికి సూట్ అవుతుందా లేదా అంటే ముందు కొన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షకి అయ్యే ఖర్చులు కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఏ పాలసీలోనూ కవర్ కాదు. ఆ పాలసీ అయ్యే ఖర్చులు కూడా దీంట్లో కవర్ అవుతాయి. మనం మొదట మాట్లాడుకున్నాం కాస్మెటిక్ సర్జరీస్ కవర్ కావు పాలసీ. ఏ పాలసీలో కవర్ కాదు, డెంటల్ కవర్ కాదు. కానీ ఈ పాలసీలో డెంటల్ చెకప్ అండ్ క్లీనింగ్ అనేది కవర్ అవుతుంది. ఒకరికి మాత్రమే కవర్ అవుతుంది. మొదటి 2 రెన్యూవల్స్ లో మాత్రమే. 3వ రెన్యూవల్ వచ్చిందంటే, 4వ రెన్యూవల్ వచ్చిందంటే కవర్ కాదు. ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ రెన్యూవల్, థర్డ్ రెన్యూవల్, ఆ 2 రెన్యూవల్స్ లో మాత్రమే ఒకరికి మాత్రమే డెంటల్ హెల్త్ చెకప్ అన్నది ఎక్స్రే కానీ స్కేలింగ్ కానీ ఇన్ ద సెన్స్ ఆఫ్ సహజ దంతాలకు మాత్రమే. ఆర్టిఫిషియల్ అంటే మనము క్యాపింగ్స్ వీటికైతే ఎక్కడ ఏది కవర్ కాదు.
ఆ డెంటల్ హెల్త్ చెకప్ కూడా మొదటి 2 సంవత్సరాలలో కవర్ అవుతుంది, మళ్ళీ 4వ సంవత్సరం నుంచి కవర్ అవుతుంది. తర్వాత అన్లిమిటెడ్ టెలి కన్సల్టేషన్, ఇది వచ్చేసేసి మన యాప్లోనే మన టెలి కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అనేది ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్ కొన్ని రకాల ఆస్మా రిలేటెడ్ కానీ, డయేరియా కానీ, షుగర్కి సంబంధించి కానీ కొన్ని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక్కర్లేదు. అడ్మిట్ అవ్వకుండా ఇంటి వద్దనే వైద్యం చేయించుకోవచ్చు. డాక్టరే, మన స్టార్ హెల్త్ డాక్టర్సే ఇంటి వద్దకు వచ్చి వైద్యం చేస్తారు. ఇది కొత్తగా అవలంబిస్తున్నారండి. అది కూడా ఈ పద్ధతులు, ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఈ పాలసీలో కవర్ అవుతుంది. అలాగే డొమిసిలరీ హాస్పిటలైజేషన్. డొమిసిలరీ హాస్పిటలైజేషన్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. 3 రోజుల కంటే పేషెంట్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో బెడ్స్ లేకపోయినా, లేదా పేషెంట్ తన ఇంటి నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉంటే డాక్టర్ ఇంటికి వచ్చి చేసే వైద్యాన్ని డొమిసిలరీ హాస్పిటలైజేషన్ అంటారు. అది కూడా అప్ టు సమ్ ఇష్యూడ్ ఈ పాలసీలో కవర్ అవుతుంది. ఈ పేజ్ ఎవరైనా డౌట్ ఉందండి? క్లియర్ గా ఉందా? ఒకటే కదా ముందు వీళ్ళు అందరికి క్లియర్ కదండి. ఏ డౌట్స్ మనసులో పెట్టుకోవద్దు, వెంటనే అడగండి. ఇది కొత్త ప్రోడక్ట్, మీకు కొత్త, నాకు కొత్త. మీ అందరికీ తెలుసు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అన్ని పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు అండి? 60 days. కానీ ఈ పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ 90 days. మనము దేని నిమిత్తము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామో దాని ముందు 3 నెలల వరకు చేయించుకున్న ట్రీట్మెంట్ కానీ, వాడిన మందులకు కానీ అయ్యే ఖర్చులు కూడా 3 నెలల వరకు ఇస్తారు. అలాగే డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి 180 రోజుల వరకు 180 రోజుల వరకు అయ్యే ఖర్చులు కూడా కంపెనీ భరిస్తుంది. దాన్ని ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. తర్వాత డే కేర్ ప్రొసీజర్స్. అన్ని రకాల డే కేర్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ICMR స్టాండర్డ్స్ ప్రకారము లోకల్ ఆర్ జనరల్ అనస్థీషియా ఇచ్చేటువంటి అన్ని రకాల డిసీజెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇష్యూడ్ కవర్ అవుతాయి. అంటే ఏంటంటే హాస్పిటల్లో 24 గంటలు అడ్మిట్ అవ్వక్కర్లా, పొద్దున్నే వెళ్ళి వైద్యం చేయించుకొని సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేవచ్చు. అటువంటివి కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. ఉదాహరణకు క్యాటరాక్ట్ ఆపరేషన్, డయాలసిస్, చూడండి డే కేర్ ప్రొసీజర్స్ అంటాం. హాస్పిటల్ అడ్మిట్ అవుతాము, అక్కడ ఏదో లోకల్ అనస్థీషియా ఇస్తారు, అయిపోతుంది, సాయంత్రం 4-5 కల్లా డిశ్చార్జ్ అయిపోతారు. అలాగే కొంతమంది అడుగుతారు, నేను పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఆ పన్ను నొప్పిగా ఉంది, అక్కడ మేడం గారు ఏం చేశారంటే లోకల్ అనస్థీషియా ఇచ్చారు, అంటే పన్ను మత్తు ఇచ్చారు, నేను పన్ను పిగించుకున్నాను, అది కవర్ అవుతుందని అంటారు. లోకల్ అనస్థీషియా కదా ఇచ్చింది. సో డెంటల్ మాత్రం కవర్ కాదు. అది ఎందుకు కవర్ కాదంటే అది ICMR స్టాండర్డ్స్లో లేదు. సో నెక్స్ట్ మోడర్న్ ట్రీట్మెంట్స్. అన్ని రకాల మోడర్న్ ట్రీట్మెంట్స్ కవర్. ఇప్పుడు అందరూ రోబోటిక్ సర్జరీస్కి వెళ్తున్నారు, కొన్ని టార్గెట్ ఆర్గాన్ థెరపీ, ఇమ్యూనోథెరపీలోనే మోడర్న్ ట్రీట్మెంట్స్ కిందకి వెళ్తున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కటి అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు పాలసీలో కవర్ అవుతుంది. తర్వాత రోడ్ అంబులెన్స్. కొన్ని రకాల పాలసీలో రోడ్ అంబులెన్స్ ఇంతే ఇస్తాము, 1500 ఇస్తాము, 2000 ఇస్తాము, అట్లా ఉంటుంది. కానీ ఈ పాలసీలో మాత్రము అప్ టు సమ్ ఇష్యూడ్ రోడ్ అంబులెన్స్ కవర్ అవుతుంది. అంబులెన్స్ ఛార్జీకి తెలుసు ఇది క్యాప్. అలాగే ఎయిర్ అంబులెన్స్ వచ్చి ఎంత సమ్ ఇష్యూడ్ అయినా సరే ఆ పాలసీ ఇయర్లో 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్ వచ్చేసేసి మనది ఎంత సమ్ ఇష్యూడ్ అయినా ఆ పాలసీ ఇయర్లో 5 లక్షల వరకు ఇస్తాం. అలాగే వెల్నెస్ ప్రోగ్రామ్ ప్రకారము 20% డిస్కౌంట్ ఇస్తాము. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం సెకండ్ మెడికల్ ఒపీనియన్. ఈ సెకండ్ మెడికల్ ఒపీనియన్ అంటే మనం వేరే డాక్టర్ దగ్గరికి, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు పెద్ద మేజర్ డిసీజ్ ఉంది, 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం? స్ట్రైట్ అవే మనం వెళ్ళిపోం కదా ఆపరేషన్కి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. అలాగే ఆ డాక్యుమెంటేషన్ అంతా మన స్టార్ డాక్టర్స్ కి మెయిల్ చేసినా, లేదా వాట్సాప్ చేసినా, మెయిల్ చేసినా లేదా పోస్ట్ చేసినా వాళ్ళు మనకు సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా వితౌట్ ఎనీ పేమెంట్ ఇస్తారు. అది ఆప్షన్ ఉంది. దీని తర్వాత డాక్టర్ ఫీజెస్, టెస్ట్లు, మెడిసిన్స్ ఐసీలో ఎంత కవర్ అయితే అంత ఇస్తారు. ఎందుకు అన్ని పాలసీలు ఇస్తారు కదా, ఎందుకు సపరేట్ గా ఇచ్చారని అడుగుతారు. డాక్టర్ ఫీజెస్ అంటే
కొన్ని డాక్టర్ ఫీజు 800 ఉంటాయి, 300 ఉంటాయి, కొంతమంది 1000 ఉంటాయి. కన్సల్టెంట్ తీసుకొచ్చినప్పుడు 1500, 2000 ఛార్జ్ చేయొచ్చు. దానికి ఎటువంటి ఇది లేదు. అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదండి? ఫాస్ట్గా చెప్తున్నానా? ఓకే కదా? తర్వాత ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ అండ్ హోమియో ఆ ట్రీట్మెంట్లన్నీ ఈ పాలసీలో కవర్ అవుతాయి. అవి ఎక్కడ కవర్ అవుతాయి అంటే మన ఈ కేరళ వైద్యం ఇక్కడ కాదండి, మన ఆయుష్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే కవర్ అవుతాయి. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ప్రీమియం వేవర్ బెనిఫిట్, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఏంటంటే సపోజ్ 2A+QCO ఎంతో పాలసీలో కస్టమర్ పాలసీ తీసుకున్నాడు. 1 సంవత్సరం అయిపోయింది లేదా 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలో అతనికి రిస్క్ జరిగింది. రిస్క్ ఇన్ ద సెన్స్ ఆఫ్ డెత్ కానీ లేదా మేజర్ ఇల్నెస్ బయటపడింది. హార్ట్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లంగ్స్ ఫెయిల్యూర్స్ కానీ, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ అంటారు చూసారా, ఆ 16 రకాల క్రిటికల్ ఇల్నెస్ లో ఏదో ఒకటి బయటపడింది లేదా రిస్కే జరిగింది. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే కమింగ్ ఎప్పుడైతే ప్రీమియం ఉంటుందో మొదటిసారి మాత్రం ప్రీమియం పే చేయగలరు కంపెనీ. 1 year ఒక 1 year కి మాత్రమే. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న పాలసీస్ లో ప్రపోజల్ ఏమైనా సరే నెక్స్ట్ ప్రీమియం వచ్చేప్పుడు పేమెంట్ అనేది చేయాలి. కానీ ఒక ప్రీమియం అయితే మాత్రం పే చేయాలి. ఒక మంచి ఫీచర్ ఇచ్చారండి అది మాత్రం. ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఎల్ఐసి వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. ఎక్కడా లేదు ప్రీమియం వేవర్ బెనిఫిట్, హెల్త్ లో లేదు. +2C లో ఎవరు జరిగినా ఇస్తారు. ఇదే సార్ ప్రపోజల్ అడుగుతున్నారు. +2C ప్రపోజల్ ఉంటాడు. 2C కట్టిస్తాము ఇవ్వం కదా. క్లియర్ గా వినండి, ప్రపోజల్ కి మాత్రమే. ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఎవరికి ఇస్తారు చెప్పండి మీరు? అంతే కదా, సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. చెప్పండి, హౌస్ పొందుతుంది, ఆమె కట్టక్కర్లేదు. ఇంకొక డౌట్ సార్, ప్రపోజల్ డిఫరెంట్, ఇన్సూరెన్స్ డిఫరెంట్ కదా. ఎవరికైనా ఇస్తాం. పాలసీలో ప్రపోజల్ కి ఇబ్బంది కలిగితే ఆ పాలసీలో ఉన్న ఇన్సూర్డ్ పర్సన్స్ కి నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేయక్కర్లేదు. అది ఎవరైనా సరే, భార్య, భర్త, పిల్లడు, అమ్మ, అన్న, చెల్లి, వదిన, పై ఇన్సూర్డ్, కింద ఇన్సూర్డ్, అక్కడ ఇచ్చిన 16 మంది అక్కడే అదే నేనేదో చెప్పే పైన కింద మీరు అదే లెక్కేసుకోండి. ఓకేనా? ఇది బెస్ట్ ఆప్షన్ అండి. దీంట్లో మనకి ఇందాక ఫీజు యువర్ ఏజ్ ఒకటి, ప్రీమియం యువర్ బెనిఫిట్ ఒకటి, అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ ఒకటి, డెంటల్ ఆప్షన్ ఒకటి, మంచి కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి. ఓన్లీ బేస్లోనే. ఓకేనా? చూసుకోండి, 16 రకాల క్రిటికల్ ఇల్నెస్ ఐడియా ఉంది మీకు? క్రిటికల్ ఇల్నెస్ అంటే డెత్ కావాలి. కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లంగ్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఏదైనా అవన్నీ క్రిటికల్ ఇల్నెస్. తర్వాత సార్ ప్రత్యేకంగా ప్రపోజల్ చేంజ్ చేసుకోవచ్చు కదా. ఆటోమేటిక్ చేంజ్ చేసుకోవాలి కదా, ఇంకా ఆ ప్రపోజల్ చేయం కదా, ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాకేజ్ 1. సార్ మీ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వేరు కాదు, ఆల్టర్నేట్ ఛానల్ వేరే ఉంది, మీకు ఆర్డర్ ప్రపోజల్ ఇస్తారు. ఓకేనా సార్? బ్యాంక్ అండ్ ఆ ఏజెన్సీ ఛానల్ ఒకటి, ఆల్టర్నేట్ ఛానల్ అండ్ పాలసీ బజార్ వేరు. అది కూడా షేర్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వదు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ప్యాకేజ్ 1 బేస్ పాలసీ అయిపోయింది, బేస్ తీసుకుందా. ప్యాకేజ్ 1 కూడా సార్ అర్థమవుతుంది కదండి. ఫాస్ట్ గా చెప్పడం కానీ, కన్ఫ్యూజన్ గా చెప్పడం కానీ. ఎవరికైనా సార్ అది ఒకసారి ఈజీగా వచ్చేస్తే మనం మేధావులు అయిపోతాం. నేను ప్యాకేజ్ 1, ఈ ప్యాకేజ్ 1 లో గ్యారంటీడ్ బోనస్ బెనిఫిట్. ఇందాక నేను చెప్పే బేస్ పాలసీ ఏముంటాయి, క్లెయిమ్ లేకపోతే మొదటి సంవత్సరం 50%, సెకండ్ ఇయర్ 50%, మ్యాక్సిమం 100% ఇచ్చేస్తాం. కానీ ఇందులో 100% ఎడిషనల్ సమ్ ఇన్సూర్డ్ ఈచ్ రెన్యువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లైమ్. క్లైమ్ ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరము 100% లైఫ్ లాంగ్ పాలసీ కట్టుకుంటూ వెళ్తే ఇస్తూ ఉంటాము. 10 లక్షల పాలసీ మనం 20 సంవత్సరాలు కట్టామనుకోండి,
2,10,00,000 సబ్మిషన్ ఉన్నట్టే మన క్లైమ్ తీసుకోకపోయినా. సార్ బేస్ క్లైమ్ ఉంటే 50-50 ఇస్తారు కదా, రెన్యువల్ పే. సూపర్ స్టార్ గ్యారంటీడ్ బోనస్ అంటే మనము 10 లక్షల పాలసీ నేను తీసుకున్నాను, నాకు మొదటి సంవత్సరమే క్లైమ్ వచ్చింది. నెక్స్ట్ రెన్యూవల్ అప్పటికి సైంటిఫిక్ ఏంటంటే మన యొక్క క్రైటీరియా ప్రకారం బోనస్ అనేది రాదు. కానీ ఈ పాలసీలో నా 10 లక్షలు బోనస్ వస్తుంది. క్లైమ్ వచ్చినా రాకపోయినా కూడా వచ్చినా. అలా నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా నాకు ఇంకో 100% వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 100%, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 100%. ఎప్పటిదాకా వస్తుంది? లైఫ్ లాంగ్ ఇంటూ 100. సేమ్ ప్రోడక్ట్ లో మనం ఎప్పటిదాకా కంటిన్యూ అవుతామో అప్పటిదాకా 100 ఉంటుంది. అంటే యాడ్ అవుతూ ఉంటుంది అంతే. సార్ అంటే ఇప్పుడు 10 lakhs పాలసీ తీసుకుంటే 10 years తర్వాత 1 crore అయిపోతుంది. 1 crore 10 lakhs అవుతుంది. అలాగే 10 lakhs మంది ఉంటుంది కదా, బోనస్ 1 crore వచ్చింది. 1 crore అష్యూర్లో ఎలా ఉంటుంది? మొదటి 25, తర్వాత 25, తర్వాత 25, తర్వాత 25. 100% నుంచి అయిపోతుంది. అంటే 10-20 అయింది. ఈ 10 మనం కట్టుకునే సంవత్సరం బట్టి ఎంతైనా ఉండొచ్చు. క్లియర్? నెక్స్ట్, డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ కవర్. ఇది ఏ కంపెనీలోనూ లేదు, కొత్తగా కస్టమర్కి ఇచ్చినటువంటి బెనిఫిట్. సపోజ్ కస్టమర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్ది ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ఈ వ్యక్తి వెంటిలేటర్ మీదే ఉండాలి, లేదు ఈ వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్సే వాడాలి, లేదు ఈ వ్యక్తి వీల్ చైర్లోనే ఉండాలి, లేదు ఈ వ్యక్తి దాన్ని పీట్యాప్ డీట్యాప్ అంటూ ఉంటారు అవి వాడాలి. కొంతమందికి చేతులు కట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ విధానంలో చేతులకు కూడా ఒక రకమైనది తయారు చేసి ఇస్తున్నారు, అవి వాడుకోవాలి. ఇటువంటి వాటికి కూడా కంపెనీ ఏం చేస్తుందంటే అడిషనల్ గా పర్చేజ్ చేసుకోవడానికి ఒక 5 లక్షల రూపాయల వరకు పాలసీలో ఒక్కసారి మాత్రం ఇస్తుంది. ఒక్కసారి మాత్రము పాలసీలో ఇస్తుంది. ఎంటైర్ పాలసీ ఒక్కసారి మాత్రం వెంటిలేటర్ కానీ వీల్ చైర్ కానీ ఏదైనా కొంతమంది కమోడ్ చైర్స్ కొనుక్కోవాలి, అందుకే 5 లక్షల రూపాయల వరకు పేమెంట్ అనేది చేస్తుంది. ఒక్కసారి మాత్రమే, ఒకరికి మాత్రమే. క్లియర్? ఇది ఎక్కడ ఏ పాలసీలోనూ లేదండి. ఇది తీసుకొచ్చాక మినీ వెంటిలేటర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ వ్యక్తి వెంటిలేటర్ మీదే ఉండాలి అని డాక్టర్ స్టేట్ చేస్తారు. క్లియర్ కదా? అప్పుడు మనం వెంటిలేటర్ కొనుక్కునేది ఏ ఇన్సూరెన్స్ సంస్థలోనూ కవర్ కాదు. మన కొత్త కొనుక్కునేది ఇన్సూరెన్స్ సంస్థ భరించదు, ఏ కంపెనీ భరించదు. కానీ మన కంపెనీ 5 లక్షల రూపాయల వరకు సంవత్సరంలో ఆ ఎక్విప్మెంట్ అయ్యే ఖర్చుని. సో ఇంటి దగ్గరే మనం ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టుకొని పేషెంట్ మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒకసారి మాత్రమే ఇస్తుంది. ఓకే. కంపాసినేట్ విజిట్. ఈ కంపాసినేట్ విజిట్ అంటే ఏంటంటే మన కస్టమర్ ఏదైనా ఒక వేరే ఊరికి వెళ్ళాడు, అక్కడ సిక్ అయ్యి లేదా అక్కడ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే ఇక్కడి నుంచి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చు ఒక 10,000 రూపాయల వరకు పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కంపాసినేట్ ట్రావెల్ అంటారు. రిపీట్ చేయండి. ఈ కంపాసినేట్ ట్రావెల్ వచ్చేసేసి సపోజ్ మన కస్టమరు నెల్లూరులో కస్టమరు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళాక అక్కడ 2 రోజులు పని చూసుకొని వస్తూ ఏదో మేజర్ యాక్సిడెంట్ అవడము లేదా అనుకోకుండా స్ట్రోక్ రావడం ఏదో జరిగింది. అక్కడ ఫ్రెండ్ సర్కిల్ అందరూ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతనికి యాజ్ యూజువల్ గా ట్రీట్మెంట్ ఇతను కార్డు ఉంది కాబట్టి జరిగిపోతుంటుంది. ఎడిషనల్ గా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి కదా, ఒక 10,000 రూపాయలు అదనంగా ఇస్తారు. అది కంపాసినేట్ ట్రావెల్ అంట. ఓకే, క్లియరా? తర్వాత వచ్చేసేసి ఈ ఇంటర్నేషనల్ మెడికల్ సెకండ్ ఒపీనియన్. ఇది ఏంటంటే ఇప్పుడున్న చాలా మంది ఏం చేస్తున్నారు, వైద్యం గురించి ఫారెన్ వెళ్తున్నారు. ఫారెన్ వెళ్ళి ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకొని చూపించుకొని అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ చేసుకొని వస్తున్నారు. ఈ పాలసీలో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏదైనా మేజర్ ఇల్నెస్ బయటపడి ఫారెన్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే పర్టికులర్ హాస్పిటల్కి మన డాక్యుమెంటేషన్ అంతా మెయిల్ చేసి హాస్పిటల్లో అంటే ఫారెన్ లో ఉన్న హాస్పిటల్లో ఒపీనియన్ తీసుకోవడానికి కూడా కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చును కూడా కంపెనీ భరిస్తుంది. అప్పుడు చూపించుకొని ఆ ఒపీనియన్ కూడా ఇస్తుంది.
అయితే జోన్ ఏలో ఎవరైతే ఇది తీసుకుంటారో వాళ్ళు మ్యాండేటరీగా ఇది పెట్టుకోవాలి. జోన్ బి అండ్ సికి మాత్రము మ్యాండేటరీ కాదు. ఆ ఆప్షన్ వద్దనుకుంటే రూపాయి తగ్గుతుంది. అందరూ వెళ్ళరు కదా, ఎవరో 100లో ఒకరో ఇద్దరో పారంగా ఉంటారు, అందరికీ ఆప్షన్ వస్తుంది కాబట్టి తగ్గించి తీసుకోవచ్చు. యాడ్ ఆన్సా మాకు డిఫాల్ట్ ఇది ఒకటి మాత్రం యాడ్ ఆన్సర్. చెప్పింది యాడ్ ఆన్సర్, దాని బేస్ ప్యాక్ అయిపోయింది. యాడ్ ఆన్సర్ ఇది ఆప్షనల్ బెనిఫిట్స్. ఇది ఆప్షనల్ బెనిఫిట్స్. ఇది కావాలంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది మొదటి 2 సంవత్సరాలలోపే అన్ని జరిగిపోవాలి. 3వ సంవత్సరంలో మళ్ళీ కావాలనుకుంటే ఇవ్వడం ఎవరు, వద్దనుకుంటే తీసేయడం ఉంటుంది. వన్స్ ఇది పెట్టుకున్నామంటే తీయలేము, అది కూడా ఉంది. అఫ్కోర్స్ తీయచ్చేమో, అది ఇంకా అండర్లైన్ గైడ్లైన్స్ అయితే రాలేదు. ప్రస్తుతానికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారము వన్స్ ఆప్ట్ చేసుకుంటే తీసుకోలేము. 2 సంవత్సరాల వరకు మాత్రమే ఆప్ట్ చేసుకోవచ్చు. 3 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఆప్షన్ కూడా కావాలి. మొదటిది ఏంటంటే కన్జ్యూమబుల్ కవర్స్. 68 రకాల నాన్ మెడికల్ ఐటమ్స్ కవర్ అవ్వాలి అనుకుంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే దానికి అడిషనల్. నెక్స్ట్, అన్ని పాలసీలో మనం హెల్త్ చెకప్ అనేది ఇస్తాం. ఈ పాలసీలో కూడా ఇస్తాం. 1% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్, మాక్సిమం ఆఫ్ 25,000 వరకు ఇస్తాం. అది కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే వదలవచ్చు. కానీ ఇందులో ఒకవేళ మనం ఆప్ట్ చేసుకుంటే ఓన్లీ క్యాష్లెస్ విధానంలో మాత్రమే హెల్త్ చెకప్ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్లెస్ విధానంలో మాత్రమే మన యాప్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఏ ల్యాబ్కి అయితే అసైన్ చేస్తారో ఆ ల్యాబ్కి వెళ్ళి చేయించుకోవాలి. ఇప్పుడు మనం అషూర్లో వీటిలో ఏం చేస్తున్నామంటే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ చేయించుకొని బిల్స్ అన్ని పెట్టుకుని రీఎంబర్స్మెంట్ పద్ధతిలో మనం పేమెంట్ తెచ్చుకుంటున్నాం. ఆ విధానము ఈ పాలసీలో లేదు. క్లియర్ అండి? నెక్స్ట్, లిమిట్లెస్ కేర్, అన్లిమిటెడ్ కవర్. ఇందాక మనం మొదట్లో చెప్పాను చూసారా, అన్లిమిటెడ్ కవర్. లైఫ్ టైంలో ఒకసారి కావాలి అని పెట్టుకునే ఆప్షన్. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయవచ్చు. ఒకవేళ అన్లిమిటెడ్ ఆప్షన్ పెట్టుకున్నాడు అనుకోండి, సబ్మిషన్ అన్లిమిటెడ్ కవర్ పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోగలరు. ఆ సబ్మిషన్ అసలు అవసరం లేదు. ఓకే కదా? కావాలంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయవచ్చు. ఏదైనా మొదటి 2 సంవత్సరాలలోపే నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ పర్సన్ పాలసీ తీసుకుంటే తన స్పౌస్ ని ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో ఆ మధ్యలో ఉన్న టైం పీరియడ్ అంతా ముందుగా బైబ్యాక్ తో కొనుక్కోవడం. సపోజ్ 20 సంవత్సరాల్లో ఒక అతను ఇండివిజువల్ గా పాలసీ తీసుకున్నాడు. అతనికి 28వ సంవత్సరంలో మ్యారేజ్ అయింది. అంటే ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ముందుగానే కొనుక్కుంటాడు. ఆ 28వ సంవత్సరంలో స్పౌస్ యాడ్ అయింది అనుకోండి, అన్ని రకాల డిసీజెస్ కి ఆవిడ ఎలిజిబుల్ వచ్చేసింది. సీనియారిటీని కొనుక్కున్నాడు. వైఫ్ని కొనుక్కోవడానికంటే ముందు సీనియారిటీని కొనుక్కున్నాడు అతను. అది సో అది ఫ్యూచర్ స్టేజ్ ఆప్షన్. అది ప్రీమియం మారుతుంది. సో దానికి ఎడిషనల్ ప్రీమియం ఉంది. దీంట్లో ఒక ఎడిషనల్ ఇదేంటంటే 35 సంవత్సరాలు మాత్రమే ఉండాలి స్పౌసేజ్. 36వ సంవత్సరం వచ్చిందంటే అతను ఇది పెట్టుకున్నా వేస్ట్. అది కూడా చూసుకోండి. అంటే ఎంగేజ్ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. 35 సంవత్సరాల వరకే స్పౌస్ కి ఆ సీనియారిటీ ఉంటుంది. తర్వాత ఫిక్షన్, ఇది కూడా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫిక్షన్. ABCD. ఏ అంటే ఆస్తమా, బి అంటే బ్లడ్ ప్రెషర్, సి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, డి అంటే డయాబెటీస్ అండ్ హైపర్లిపిడిమియా. హైపర్లిపిడిమియా అంటే హై కొలెస్ట్రాల్. నరాలలో డ్రైనేజ్ లో ఏ విధంగా అయితే చెత్త పేరుకుపోయి బ్లాక్ అయిపోయి ఉంటుందో నరాలలో కూడా కొవ్వు ఆ విధంగా బ్లాక్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం హైపర్లిపిడిమియా అంటాం, హై కొలెస్ట్రాల్ అంటాం. దానికి కూడా మనం ఎడిషనల్ గా ఇది తీసుకుంటే 31వ రోజు నుంచి కవర్ అవుతుంది. ఈ డిసీజెస్ మాత్రమే 31వ రోజు నుంచి కవర్ అవుతుంది. సర్టెన్ కేసెస్ మాత్రమే. మనం ఏదైనా సరే ఆ డాక్యుమెంటేషన్ మనం డాక్టర్కి పెడితే డాక్టర్ చూసి ఎస్ అంటే ఈ ఆప్షన్ అన్నది ఫిక్షన్ ఆప్షన్ అనేది కష్టం. చెప్పి మేజర్
మేజర్ అనేది రమ్మంటే అవి కూడా రావాలని చెప్తున్నాను. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కొంతమందికి అన్నోరుగా కూర్చొని పడిపోతూ ఉంటారు. అప్పుడు ఏదైనా చిన్న స్టార్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్ షీల్డ్, కిక్ షీల్డ్ అనేది ఈ పాలసీ పొందుపరిచినటువంటి బెస్ట్ ఆప్షన్. పాంప్లెట్ ఇచ్చారు కదా. ఓకే కదండి, అదే రిలాక్స్ అవ్వండి. సార్ ఓకే సార్, అయిపోయిందండి. మొత్తం వీడియో తీసేస్తారు అంటే 31st డే తర్వాత కవర్ అయ్యేవాళ్ళు ఉంటారు కదా, అవన్నీ 66 పాలసీ పెట్టినప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. మాకెందుకంటే డెలివరీస్ మాకు అవసరం లేదు కదా, వాటి గురించి వద్దు అన్నారు. సో ఈ పాలసీ కానీ ఇన్బుల్ట్ అవి ఉన్నా లేకపోయినా వాడుకోకపోయినా అవన్నీ ఉంటాయి. కానీ ఈ పాలసీలో కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు. ఎలా ఉంటుందంటే మొదటి ఆప్షన్ వచ్చేసేసి పాలసీ తీసుకున్న 24 నెలల తర్వాత కవర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 24 నెలల తర్వాత కవర్ అవుతుంది. 50,000 నుంచి ₹1,00,000 వరకు కవర్ అవుతుంది. 25 లక్షల వరకు పాలసీ ఉందనుకోండి, వాళ్ళకి 50,000 రూపాయలు కవర్ అవుతుంది. 50 లక్షలు ₹1,00,00,000 అన్లిమిటెడ్ ఉంటే వాళ్ళకి వచ్చేసేసి ₹1 crore సిజేరియన్ డెలివరీ కానీ నార్మల్ డెలివరీ కానీ కవర్ అవుతుంది. అలాగే న్యూ బార్న్ బేబీ ఇంక్లూజన్ వచ్చేసేసి మదర్ కి 12 నెలల కవరేజ్ ఉంటే 13వ నెల నుంచి 85 లక్షల వరకు 2 lakhs బేబీ కవర్ అవుతుంది. అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ అయితే 5 లక్షల వరకు బేబీ కవర్ అవుతుంది. సో ఆప్షన్ బి కూడా ఉందండి. ఆప్షన్ బి కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే 2 years ఆగాల వెయిటింగ్ పీరియడ్ డెలివరీకి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మన బాడీలో ఉన్న ఆర్గానిక్ తీసుకుంటున్నాం కానీ డెలివరీ తీసుకునేది అది ఇన్సూరెన్సే కాదు. డెలివరీ ఇస్ నాట్ ఏ డిసీజ్. కాకపోతే ఏంటంటే మనం మార్కెటింగ్ బెనిఫిట్ కి కస్టమర్ ముందుకు తీసుకెళ్ళడానికి బి అన్నది కూడా ఉంది. ఆప్షన్ బి అంటే ఏంటంటే 12 నెలల తర్వాతే కవర్ అవుతుంది. ఇందాక 24 నెలల తర్వాత కవర్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు డెలివరీ అనేది 12 నెలల తర్వాత కవర్ అవుతుంది. కాకపోతే నెక్స్ట్ వచ్చేస్తే కాకపోతే ఏంటంటే ఎంత సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నా సరే 30,000 రూపాయలు మాత్రమే నార్మల్ కైనా సిజేరియన్ కైనా ఇవ్వడం జరుగుతుంది. పన్నీరు తగ్గింది కూడా అది తగ్గిపోతుంది కదా సార్. డెలివరీ అయ్యేది 9 months తర్వాత కదా సార్. అది 12 నెలల తర్వాత కవరేజ్ ఎందుకు సార్? ఇప్పుడు నేను పాలసీ తీసుకున్నాను, నాకు 3 నెలల తర్వాత కన్సీవ్ అయ్యాను. అప్పటికి ఏమవుతుంది, డెలివరీ అయ్యే టైం 1 year అయ్యింది కదా. 1 year అయ్యేది. 1 year అవుతుంది. 1 year తర్వాత కవర్ అవుతుంది కదా. అది ఆఫ్టర్ 12 months లేకపోతే 12 months? 12 months అంటే 1 year కదా సార్. 12th month 12th month తర్వాత ఆఫ్టర్ 12th month 13th month లోనే కవర్ అవుతుంది. 13th month లోనే కవర్ అవుతుంది. డేట్స్ లో చెప్పాలి సార్. యాక్చువల్గా చెప్పాల్సింది వెయిటింగ్ పీరియడ్ వచ్చి 30 days, 24 months, 6 months. 30 days ఎందుకు చెప్తామంటే 1 month అని చెప్పాను అనుకోండి, ఫిబ్రవరి 1వ తేదీ నాడు పాలసీ తీసుకొని ఉంటాడు, మార్చి 1వ తేదీ పాలసీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. టెక్నికల్ గా 1 month అయిపోతుంది, కానీ డేస్ అయినా అవ్వాలా, ఇంకో 2 రోజులు బ్యాలెన్స్ ఉంది. దీని తర్వాత సార్ బండి చెప్పండి. 12 months అన్నారు కదా. 10,000 to 2,50,000, 25 lakhs ఏంటి కింద? ఇది కింద ఇందాక చెప్పాను కదా, న్యూ బార్న్ బేబీ కవర్ వచ్చేసి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు 2 లక్షల వరకు ఇస్తారు. 12 సంవత్సరాలు మదర్ పాలసీలో ఉంటే 13 సంవత్సరాల్లో న్యూ బార్న్ ఒకవేళ డెలివరీ తీసుకున్నా తీసుకోకపోయినా న్యూ బార్న్ బేబీ కవరేజ్ కింద మనకు 20 లక్షల పాలసీ ఉందనుకోండి, 2 లక్షల వరకు ఆ బేబీ కవరేజ్ ఇస్తారు. బేబీ కవరేజ్ అనేది ఇస్తారు. మదర్ కు మాత్రమే 12 months సీనియర్ ఉండాలి, ఫాదర్ కి సీనియర్ ఉండక్కర్లేదు. ఫాదర్ ఇది ఉండదు, మదర్ కి మాత్రమే ఇక్కడ ఇచ్చారు. పేబుల్ ఇఫ్ డెలివరీ ఎక్స్పెన్సెస్ క్లైమ్ ఇస్ అడ్మిసిబుల్ ఆర్ ఇఫ్ మదర్ కంప్లీట్స్ 12 months. క్లైమ్ డెలివరీ క్లైమ్ తీసుకున్నా సరే లేదా మదర్ కి 12 నెలలు ఉన్నా సరే ఇది అనేది అప్లికబుల్. ఆప్షన్ ఏలోనూ ఉంది, ఆప్షన్ బిలోనూ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ సి, ఇది కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసుకోవచ్చు. 24 months తర్వాత
అసిస్టెడ్ రీప్రొడక్షన్ సిస్టమ్స్ జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే మోడర్న్ విధానము IVF విధానం ద్వారా ఆర్టిఫిషియల్ బేబీస్ అనేది చేస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా మోడర్న్ ట్రీట్మెంట్కి పాలసీ తీసుకున్న 2 years తర్వాత 25 లక్షల వరకు 2 లక్షల రూపాయలు, అలాగే అన్లిమిటెడ్ సమ్ ఇన్సూరెన్స్ అయితే 4 లక్షల వరకు పాలసీ తీసుకున్న 24 months తర్వాత కవర్. ఆ షూర్లో కూడా ఉంది బెనిఫిట్. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దు తీసుకోవచ్చు. కానీ ఆ షూర్లో వద్దనుకున్నా కావాలనుకుంటే కలిసే ఉంటుంది. సో ఇందులో మీరు ఇంకొక చిన్న చెప్పాలంటే ఈ డెలివరీ ఆప్షన్స్ అనేది ఉమెన్ సింగిల్గా మేల్ తీసుకున్నాడు అనుకోండి, అతనికి డెలివరీ ఆప్షన్స్ కాదు. ఉమెన్ సింగిల్గా తీసుకొని ఒక 2 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఇది కవర్ అవుతుంది. ఫ్యామిలీ ఉంటే ఓకే, ఫ్యామిలీలో ఉమెన్ ఉంటే ఓకే. ఒక ఎట్లా చెప్తున్నా అంటే నేనే ఒక పాలసీ తీసుకున్నాను, ఫ్యూచర్ షీల్డ్ పెట్టి తీసుకున్నా. ఫ్యూచర్ షీల్డ్ అనేది ఏంటంటే నా భార్యకి కావాల్సిన వెయిటింగ్ పీరియడ్స్ నేను డిసీజ్కి సంబంధించి తీసుకున్నా, కానీ డెలివరీకి సంబంధించి 2 years తర్వాత కవర్ అవుతుందంటే అది కవర్. కానీ ఉమెన్ అయితే మాత్రం కవర్ అవుతుంది. అర్థమైంది కదండి ఆ పాయింట్? ఇది ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 ఇంకా మనకి ఇవ్వలేదు. మీరు అడిగారు కదా, ఇప్పుడు చెప్తాను. మైగ్రేషన్ అండ్ పోర్టబిలిటీ లేదు ఈ పాలసీకి. మైగ్రేషన్ అంటే మన దగ్గర ఉన్న పాలసీని ఈ పాలసీలోకి మార్చే విధానాన్ని మైగ్రేషన్ అంటారు. అటువంటి అయితే ఏమీ లేవు. వేరే కంపెనీ నుంచి మన కంపెనీకి పోర్టబిలిటీకి కూడా ఇది ఇంకా గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ గైడ్ లైన్స్ వస్తే ఈ ప్యాకేజ్ 1 వదిలేసేసి ప్యాకేజ్ 2 మైగ్రేషన్ తీసుకుంటాం, లేదా పోర్టబిలిటీ ప్యాకేజ్ 3 తీసుకుంటాం. ఇది మనకి ఇంకా ఇవ్వలేదు, వస్తుందని కూడా అనుకోవట్లేదు ఎవరు ప్రస్తుతానికి. అసలు దీని గురించి నో స్టెప్ తీసుకున్న ప్రపోజల్ లేదు, ఆన్లైన్ లోనే లాగిన్ చేయాలి. చెప్తున్నా, కొంతమంది ప్రపోజల్ ఫామ్ దొరకలేదని చెప్పి 4-5 రోజులు వెయిట్ చేస్తుంటారు. అందుకని చెప్తున్నాను నేను.